ఆపరేటర్లనగానే ఏదో పెద్ద కోడింగ్ అనుకోవద్దు. సింపుల్గా చెప్పాలంటే ఒక కంప్యూటర్కు ఎలా ఆలోచించాలో మనం నేర్పించే కొన్ని బేసిక్ టూల్స్ అన్నమాట. సరే, ఒక్కసారి ఆలోచించండి. ఒక మిషన్కి తెలిసిందేంటి? కేవలం ఆన్, ఆఫ్. కరెంట్ ఉందా, లేదా, అంతే కదా? మరి అలాంటి మిషన్ మనం చెప్పే పెద్ద పెద్ద లెక్కలు ఎలా చేస్తుంది, నిర్ణయాలు ఎలా తీసుకుంటుంది? ఎప్పుడైనా అనిపించిందా? ఆ, దాని వెనకున్న అసలు మ్యాజిక్ అంతా ఈ ఆపరేటర్లలోనే దాగుంది. సరే, మన ప్రయాణం ఇక్కడ మొదలవుతుంది. మన టూల్ కిట్లో మనం చేర్చబోయే మొదటి టూల్ ఏంటో తెలుసా? ఒక సింపుల్ క్యాలిక్యులేటర్. అవును, కంప్యూటర్ లెక్కలు చేయడానికి ఈ టూల్ ఎలా హెల్ప్ అవుతుందో చూద్దాం పదండి. ఈ అరిథ్మెటిక్ ఆపరేటర్లు అంటే పెద్ద విషయమేమీ కాదు. సింపుల్గా మనం చిన్నప్పుడు నేర్చుకున్న కూడికలు, తీసివేతలు, భాగహారాలు ఉంటాయి కదా, వాటిని ప్రోగ్రాంలో చేయడానికి వాడే సింబల్స్ అన్నమాట. వీటివల్లే మన కోడ్కి లెక్కలు చేసే పవరొస్తుంది. ఇక్కడ చూడండి, ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్ ఇవన్నీ మనకు బాగా తెలిసినవి. భాగహారం అంటే ఆ స్లాష్ సింబల్ మనకు కోషియంట్ని ఇస్తుంది. అయితే ఇక్కడ అసలు స్పెషల్ ఏంటంటే ఆ పర్సంటేజ్ సింబల్. దాన్ని మాడ్యులో అంటారు. దీని పనేంటంటే భాగారారం చేశాక మిగిలిన శేషం అంటే రిమైండర్ మనకిస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో ప్రోగ్రాంలో బేసిక్ మ్యాథ్ అంతా ఈ సింబల్స్తోనే జరిగిపోతుంది. ఓకే, ఇప్పటిదాకా లెక్కలు చేయటం చూశాం. మరి నెక్స్ట్ ఏంటి? వచ్చిన రిజల్ట్స్ని పోల్చడం, కంపేర్ చేయటం. అందుకోసం మన టూల్ కిట్లోకి ఇప్పుడొక త్రాసును అంటే ఒక బ్యాలెన్స్ స్కేల్ను యాడ్ చేస్తున్నామని అనుకుందాం. ఈ రిలేషనల్ ఆపరేటర్లో ఏం చేస్తాయంటే రెండు విలువలు తీసుకుని వాటి మధ్య ఉన్న రిలేషన్ను చెబుతాయి. అంటే ఇది దానికన్నా పెద్దదా, చిన్నదా, లేక రెండు సమానమా అని. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే దీనికి వచ్చే ఆన్సర్ ఎప్పుడూ అవును లేదా కాదు అనే ఉంటుంది. ప్రోగ్రామింగ్లో దీన్నే మనం ట్రూ లేదా ఫాల్స్ అంటాం. కోడ్లో డెసిషన్స్ తీసుకోవడానికి ఇదే ఫౌండేషన్ అన్నమాట. ఈ సింబల్స్ చూడండి ఒకసారి. గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఇవి మనకు తెలుసు. కానీ ఈక్వల్ టు కోసం డబుల్ ఈక్వల్ టు వాడతాం. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సింగిల్ ఈక్వల్ ఒక వాల్యూని అసైన్ చేయడానికి వాడతాం. ఈ రెండింటి మధ్య తేడా తెలియకపోతే ప్రోగ్రాంలో చాలా తప్పులొస్తాయి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అసలు ఇవన్నీ ఎందుకు ఇంత ముఖ్యం అంటారా? మనం రోజూ వాడే టెక్నాలజీ వెనుక ఉన్నది ఇదే లాజిక్. మనం పాస్వర్డ్ కరెక్ట్గా ఎంటర్ చేశామా లేదా అని సిస్టమ్ ఎలా చెక్ చేస్తుంది? లేదా ఒక ఆన్లైన్ స్టోర్లో ఒక ఐటెం స్టాక్లో ఉందా లేదా అని మనకెలా తెలుస్తుంది? వీటన్నిటి వెనుక పనిచేసేది ఈ రిలేషనల్ ఆపరేటర్లే. సరే, ఇప్పటిదాకా మనం సింగిల్ క్వశ్చన్స్ అడిగాం. ఏజ్ 18 కన్నా ఎక్కువుందా, ఎస్ ఆర్ నో. కానీ ఇంకాస్త కాంప్లెక్స్ క్వశ్చన్స్ అడగాలంటే, అంటే ఒకటి కంటే ఎక్కువ కండిషన్స్ని ఒకేసారి చెక్ చేయాల్సి వస్తే అప్పుడు మన టూల్ కిట్కి ఒక అప్గ్రేడ్ అవసరం. అక్కడే సీన్లోకి వస్తాయి లాజికల్ ఆపరేటర్లు. వీటి పనేంటంటే చిన్న చిన్న ట్రూ, ఫాల్స్ ఆన్సర్స్ని తీసుకుని వాటన్నిటినీ కలిపి ఒక పెద్ద మీనింగ్ఫుల్ డిసిషన్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. సి ప్రోగ్రామింగ్లో మెయిన్గా 3 లాజికల్ ఆపరేటర్స్ ఉంటాయి. అవేంటంటే అండ్, ఓఆర్, ఇంకా నాట్. అవి ఎలా పనిచేస్తాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా అండ్ ఆపరేటర్. ఇది చాలా స్ట్రిక్ట్ గురూ. ఉదాహరణకి ఎక్కడికైనా ఎంట్రీ కావాలంటే ఏజ్ 18+ ఉండాలి అండ్ ఐడి కార్డు కూడా ఉండాలి. ఈ 2 కండిషన్స్ ఓకే అయితేనే ఎంట్రీ. ఒక్కటి లేకపోయినా సారీ, నో ఎంట్రీ, అంతే. కానీ ఆర్ ఆపరేటర్ అచ్చం దీనికి ఆపోజిట్. చాలా ఫ్లెక్సిబుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సినిమా టికెట్పై డిస్కౌంట్ కావాలనుకోండి. కండిషన్ ఏంటి? ఏజ్ 18 లోపు ఉండాలి లేదా స్టూడెంట్ అయి ఉండాలి. ఈ రెండింటిలో ఏ ఒక్కటున్నా చాలు, డిస్కౌంట్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పటిదాకా మనం బేసిక్స్ అన్నీ కవర్ చేశాం. ఇప్పుడు కొన్ని ప్రో టిప్స్ చూద్దాం. అంటే ప్రొఫెషనల్స్ వాడే కొన్ని స్మార్ట్ షార్ట్కట్స్ అన్నమాట. వీటితో కోడ్ రాయడం చాలా ఈజీ, ఇంకా ఫాస్ట్ అవుతుంది. ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఒక వాల్యూకి 1 యాడ్ చేయడం గానీ 1 సబ్ట్రాక్ట్ చేయడం గానీ చాలా కామన్గా వస్తుంటుంది. ప్రతిసారి a=a+1 అని పెద్దగా రాయకుండా సింపుల్గా a++ అని రాస్తే సరిపోతుంది. చూసారా ఎంత ఈజీనా? అయితే ఈ షార్ట్కట్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ముఖ్యంగా ఈ ప్లస్ దీన్ని పోస్ట్ ఇంక్రిమెంట్ అంటారు. దీని విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీని రూల్ ఏంటంటే ముందున్న వాల్యూని వాడేసుకో, ఆ తర్వాత దాన్ని పెంచు.
ఇది ఎలా పనిచేస్తుందో క్లియర్గా అర్థం కావాలంటే ఒక చిన్న క్వెశ్చన్ అడుగుతా. సరే, బాగా ఆలోచించి చెప్పండి. ఒక వేరియబుల్ ఏ విలువ 5 అనుకుందాం. ఇప్పుడు మనం A++ అని కోడ్ రాసి ప్రింట్ చేస్తే స్క్రీన్ మీద ఏ నంబర్ డిస్ప్లే అవుతుంది? కరెక్ట్ ఆన్సర్ 5. ఎందుకలా అనుకుంటున్నారా? ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, పోస్ట్ ఇంక్రిమెంట్ రూల్, యూజ్ ఫస్ట్ చేంజ్ లేటర్ అని. సో అది ముందుగా ఉన్న పాత వాల్యూ 5ని స్క్రీన్ మీద చూపించేసింది. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్లో మెమరీలో దాని వాల్యూని 6కి మార్చింది. ఇది చాలా చిన్న విషయమే అయినా చాలా ముఖ్యమైనది. రైట్. నెక్స్ట్ ఇంకో పవర్ఫుల్ షార్ట్కట్ చూద్దాం. దాని పేరే టర్నరీ ఆపరేటర్. దీని స్పెషాలిటీ ఏంటంటే మనం రాసే ఇఫెల్స్ కండిషన్ని అంతా కలిపి ఒకే ఒక లైన్లో రాసేయొచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద చూడండి, తేడా ఎంత క్లియర్గా ఉందో. లెఫ్ట్ సైడ్ 4-5 లైన్ల ఇఫెల్స్ కోడ్ ఉంది. అదే రైట్ సైడ్ చూడండి, టర్నరీ ఆపరేటర్ అదే పనిని ఒకే లైన్లో ఫినిష్ చేసింది. దీనివల్ల కోడ్ ఎంత షార్ట్గా, చదవడానికి ఎంత ఈజీగా అయిపోయిందో కదా. సో మనం మన ఈ ప్రయాణంలో చివరికొచ్చేశాం. ఒక ఖాళీ టూల్ కిట్తో స్టార్ట్ చేసి ఇప్పుడు దాన్ని కంప్యూటర్తో ఆలోచింపచేసే కొన్ని బేసిక్ కానీ చాలా పవర్ఫుల్ టూల్స్తో నింపేశాం. ఒక్కసారి మనం ఏం నేర్చుకున్నామో రివైండ్ చేసుకుందాం. లెక్కలు చేయటానికి మన దగ్గర క్యాల్కులేటర్ ఉంది, పోల్చడానికి ఒక త్రాసుంది, కాంప్లెక్స్ డిసిషన్స్ కోసం లాజిక్ గేట్స్ ఉన్నాయి, ఇంకా కోడ్ను ఫాస్ట్గా రాయటానికి కొన్ని ప్రో టూల్స్ కూడా ఉన్నాయి. ఈ 4 సెట్స్ కోడింగ్కి అసలైన ఫౌండేషన్ అన్నమాట. చివరగా ఒక ప్రశ్నతో ఈ సెషన్ని ముగిద్దాం. మనం ఎప్పటిదాకా మాట్లాడుకున్న ఈ కొన్ని సింపుల్ రూల్స్, ఈ చిన్న చిన్న టూల్స్